పేద ప్రజలకు ఆపద్బాంధవులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరో 22 మంది లబ్ధిదారులకు 21.83 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజు నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో 18 మందికి ఫీజు రియంబర్స్మెంట్, మరో 4కి ఎల్ఓసి కింద మొత్తం 22 మందికి 21,83,858 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గం నుంచి 422 దరఖాస్తులు పంపగా వాటిలో 316 మందికి 3.03 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మిగిలిన 106 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కట్టకం దొరకలాగా తోసేస్తారు తప్ప అదే వచ్చు. ప్రాబ్లం కదా ఉంది. పదవులు కావాలంటారు తెలుసొక్కలేదు. లేక శ్రీను 69,250. ఓకే ఏంటన్నా $64,595. ఏంటి ఏంటి ప్రాబ్లం? స్టోన్ ఎలా అన్నా నడకేటి $51,332. జాతి తీసుకెళ్ళి జయలక్ష్మి గారు ఏమైంది? పోలేదు సార్ ఎవరు ఎవరు ఆకలిపూడి ఎవరు ఎవరున్నారు? చెన్నారెడ్డి లాగే చిన్నారావు చిన్న కొండలరావు కొవ్వూరు చిన్న కొండలరావు. అందరికీ నమస్కారం.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అక్కడ ఆరోగ్యశ్రీలో కానీ ఆ పరిధిని దాటి కూడా వెళ్ళిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నేనున్నాను మీ ఆరోగ్యం పట్ల అని చెప్పి ప్రతి క్షణం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. పూర్వం మీకు చాలాసార్లు అనేక సార్లు చెప్తున్నాను, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే జరుగుతున్న వాస్తవాన్ని కూడా పదే పదే చెప్పాల్సిన వాతావరణం వేళ ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి దగ్గరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి వెళ్తే సంవత్సరాలు తిరగవలసి వచ్చింది. అది ఆ చెక్ మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు అంటే ముందు ఆయన పట్టుకుని ఆయన చెక్ ఆయనకి మన రిఫరెన్స్ చేసి ఇవ్వడానికే పెద్ద పని అయిపోయింది. అటువంటిది ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైనా అనారోగ్యం పాలై ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉండి మన వాళ్ళకి ఎల్ఓసీలు కూడా ఇస్తూ ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయినంటే ఎల్ఓసీలు కూడా ఇస్తూ ఉన్నారు. అట్లాగే వీళ్ళ కాకినాడ రూరల్లో గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈనాటి వరకు సీఎంఓ కార్యాలయానికి 422 అప్లికేషన్లు పెట్టడం జరిగింది, 23 ఎల్ఓసీలతో కలిపి. ఈ రోజుకి 316 మందికి 3,03,50,626 ఇల్లుగల చెక్కులు అందించాం. అలాగే దీనిలో ప్రత్యేకంగా ఇది కాక 23 ఎల్ఓసీలు 70,98,845 రూపాయలు అందించడం జరిగింది. ఇంకా 106 అప్లికేషన్లు స్కూటీలో ఉన్నాయి. దశదారులుగా ఈ వారం 10 రోజుల్లో ఉదాహరణ తర్వాత ఒకటి వస్తుంది. ఈరోజు 4 ఎల్ఓసీతో కలిపి 22 మందికి 21,83,858 రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం చేస్తారు. ప్రతి మనిషి యొక్క ఆరోగ్య భద్రత విషయంలో మీ వెనకాల నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఆ ధైర్యాన్ని ఆ భరోసాని ఆ కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఒక పక్కన చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీలో కవర్ అనేటువంటి కొన్ని కొత్తవి కూడా పెడతా ఉన్నారు ఈ మధ్య. అది కాక ఇది కూడా చేస్తూ ఉన్నారు.